హాయ్ ఎవ్రీబడి. సో ఈరోజు మనం పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అనగానే మనకు కిందన్న 5 వర్డ్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. పార్డన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్ అండ్ రిప్రైవ్. అయితే యాక్చువల్గా ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకునే ముందు పార్డనింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్కి డెత్ పనిష్మెంట్ కానీ, లైఫ్ సెంటెన్స్ కానీ, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, ఏదైనా హార్ష్ఫుల్ పనిష్మెంట్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు దే కెన్ సీక్ పార్డన్ అన్నమాట. అంటే దాని నుంచి ఒక ఏమంటారు పనిష్మెంట్ని తగ్గించడం కానీ, లేకపోతే పనిష్మెంట్ మొత్తంకి తీసేయడం కానీ దే కెన్ అప్రోచ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్. ఓకే, సెంటర్ కిందికి వచ్చే జ్యూరిస్డిక్షన్లో ప్రెసిడెంట్ని అప్రోచ్ కావచ్చు, అండ్ స్టేట్ గవర్నమెంట్ కిందికి వచ్చేసరికి మనం స్టేట్ గవర్నర్ని అప్రోచ్ కావచ్చు. సో వీళ్ళిద్దరికీ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి, టు చేంజ్ ది నేచర్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ టు కంప్లీట్లీ రిమూవ్ ది పనిష్మెంట్ ఆర్ టు రెడ్యూస్ ది పనిష్మెంట్ ఫర్ సర్టెన్ ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. పార్డన్ అంటే ఇట్ కంప్లీట్లీ రిమూవ్స్ ఆల్ సెంటెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి డెత్ సెంటెన్స్ ఇస్తే డెత్ సెంటెన్స్ని కంప్లీట్గా తీసేయడం. అయితే ఈ కంప్లీట్గా తీసేయడం, ఈ పార్డన్ అన్న పవర్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్కి అవైలబుల్గా ఉంది. గవర్నర్కి ఏంటి అంటే కంప్లీట్గా డెత్ సెంటెన్స్ని తీసే అధికారం లేదు, బట్ ఆ డెత్ సెంటెన్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చే అధికారం గవర్నర్కి ఉంది. నెక్స్ట్ కమ్యుటేషన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. అంటే ఫస్ట్ ఒక గ్రేటర్ పనిష్మెంట్ ఇస్తారు, దాని నుంచి ఇంకొక సబ్స్టిట్యూట్గా అనదర్ పనిష్మెంట్. అంటే ఫస్ట్ మీకు డెత్ సెంటెన్స్ అలాట్ చేసారు, దానికి సబ్స్టిట్యూట్గా ఇప్పుడు ఇంప్రిజన్మెంట్. ఓకే, దాన్ని కమ్యుటేషన్. అంటే ఒక పర్సన్కి కమ్యూట్ చేసారు అని అంటే డెత్ సెంటెన్స్ నుంచి అతనికి ఇంప్రిజన్మెంట్కి వచ్చింది అతని పనిష్మెంట్ అని అర్థం. నెక్స్ట్ రెమిషన్ ఈజ్ రెడ్యూసింగ్ ది పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ది నేచర్ ఆఫ్ పనిష్మెంట్. పైన దాంట్లో మనం నేచర్ ఆఫ్ పనిష్మెంట్ ఇట్సెల్ఫ్ చేంజ్ అవుతుంది, లైక్ డెత్ సెంటెన్స్ టు ఇంప్రిజన్మెంట్. ఇక్కడ ఇంప్రిజన్మెంట్ ఇంకా అదర్ ఫామ్ చేంజ్ కావట్లేదు, సేమ్ నేచర్ ఉంటుంది పనిష్మెంట్ది, బట్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ రెడ్యూసింగ్. రెమిషన్ అంటే రెడ్యూసింగ్. ఒకప్పుడు 10 years ఉన్నదాన్ని ఇప్పుడు 5 yearsకి దాన్ని రెడ్యూస్ చేస్తున్నారు పనిష్మెంట్ని, దాన్ని రెమిషన్ అంటాం. సో ఎవరైనా ఒక పర్సన్కి 10 years కానీ 15 years కానీ ఉంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్కి కానీ ఆ పనిష్మెంట్ని 10 to 5 years కానీ 10 to 2 years 10 to 3 years అట్లా రిమిట్ చేసే అధికారాలు ఉన్నాయి. నెక్స్ట్ రెస్పైట్ ఈస్ అవార్డింగ్ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఒరిజినల్ వన్ డ్యూ టు సమ్ స్పెషల్ ఫ్యాక్ట్. అయితే యాక్చువల్గా మనం ఒక సెంటెన్స్ అనేది వాళ్ళకి అలాట్ చేసేస్తాం పనిష్మెంట్, బట్ ఆ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ మేబీ కొన్ని స్పెషల్ ఫ్యాక్ట్స్ వల్ల లెస్సర్ సెంటెన్స్ని వాళ్ళకి అలాట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ డిసేబుల్ పర్సన్కి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒక 30 years ఇచ్చుంటే అతనికి ఈజ్ ఆల్రెడీ డిసేబుల్డ్ కదా. సో నీకు ఆ పనిష్మెంట్ని వాళ్ళు కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఒక ఉమెన్కి సమ్ పనిష్మెంట్ అలాట్ చేశారు, బట్ డ్యూ టు హర్ ప్రెగ్నెన్సీ, డ్యూ టు ది రీజన్ లైక్ ప్రెగ్నెన్సీ, దే హ్యావ్ టు లెస్సర్ ది సెంటెన్స్ అవార్డెడ్ టు హర్ ప్రీవియస్లీ. ఓకే, నెక్స్ట్ రిప్రైవ్ అంటే స్టే ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. ఇది టెంపరీ బేసిస్గా ఏం చేస్తారంటే, ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ డెత్ సెంటెన్స్ ఒక 1 monthలో ఉంది అని అంటే స్టే ఇస్తారు అని అంటే ఆ 1 month కాకుండా ఇంకొంత పీరియడ్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు దాన్ని. సో దట్ నీకు ఆ పీరియడ్ ఎందుకు ఇస్తున్నారంటే, సో దట్ ఆ పీరియడ్లో యూ కెన్ అప్రోచ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ టు పార్డన్ యువర్ డెత్ సెంటెన్స్. అంతే కదా. ఇప్పుడు ఒక 1 monthలోనే ఉందంటే 1 monthలో మేబీ నువ్వు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ డెత్ సెంటెన్స్ని పార్డన్ చేయమని కానీ రెమిట్ చేయమని కానీ మేబీ నువ్వు అడగలేకపోవచ్చు, బట్ నీకు కొంత టైం పీరియడ్ వరకు నీ డెత్ సెంటెన్స్ని పొడిగిస్తే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో యూ కెన్ అప్రోచ్ అండ్ యూ కెన్ సీక్ పార్డన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్. ఓకే, అది రిప్రైవ్ కిందకి వస్తుంది. సో
సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వీ టాక్ అబౌట్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కసారి అది క్లియర్గా చూసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.